మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీశైలం అడవి ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. చిన్నారుట్ల ప్రాంతంలో అయితే ఆ బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో ఆ బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి లెఫ్ట్ కొండకు గుద్దడం జరిగింది. అయితే ఇక్కడ కర్ణాటక నుంచి రావడం జరుగుతుంది. కర్నూలులో అక్కడ ప్యాసింజర్ని ఎక్కించుకోవడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం ప్రాంతానికి అయితే శ్రీశైలం దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో ఇక్కడ వస్తున్న ఈ టర్నింగ్ అయితే డేంజరస్ టర్నింగ్ అయితే ఇక్కడ ఉంది. ఈ డేంజరస్ టర్నింగ్ దగ్గర లెఫ్ట్లో మొత్తం కొండకైతే గుద్దడం జరిగింది. అయితే బస్సు బ్రేక్ ఫెయిల్ అవడం ఇక్కడ లోపలైతే మొత్తం పూర్తిగా 40 మంది అయితే ప్రయాణికులు ఉండడం జరిగింది. ఆ 40 మందిలో ఒకరికైతే తీవ్ర గాయాలైనట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఈ బస్సు యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది ఏంటి అనేది మన దగ్గర అయితే కొంతమంది మీరు చెప్పండి ఎట్లా జరిగింది? బస్సు బ్రేకులు ఫెయిల్ అయినందువల్ల జరిగింది. ఇది దాదాపుగా 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది ప్రమాదకరమైన మలుపు అందరికీ తెలిసిందే. అది రెండు విషయం. ఇది దెయ్యాల గుట్ట అనే ఒక చెంచులు ఇక్కడ ఉన్న స్థానికుల ప్రకారం దీన్ని దెయ్యాల గుట్ట అనే ఒక అభివర్ణించడం జరుగుతుంది. అక్కడ దెయ్యాల గుట్ట అంటే అదే వాళ్ళు తెలియదు. ఇక్కడ ఏదో ప్రమాదకరం జరుగుతుంది, ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ప్రాణాలు ఇక్కడ పోతున్నాయి కాబట్టి అది ఆత్మలన్నీ ఇక్కడ జరుగుతుందంటే ఇప్పుడు మేము ఈ ప్రమాద పరిస్థితుల ప్రకారం అయితే ఇక్కడ శ్రీశైలం దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రయాణికులందరూ కాపాడాడని అనుకుంటున్నాం. డ్రైవర్కు సమయస్ఫూర్తిగా వ్యవహరించి సైడ్కు లాగడం వల్ల ప్రయాణికుల ప్రాణాలు కాపాడటము శ్రీశైలం మల్లన్న దయని మేము అనుకుంటున్నాం. సరే, అయితే ఇంకా స్థానికులు అయితే ఇక్కడ ఉండటం జరిగింది. 8 ప్రాంతంలో యాక్సిడెంట్ అయిందండి. బ్రేకులు ఫెయిల్ అయినాయి. చకచకంగా డ్రైవరు కాపాడారు, లేకుంటే బండి లోయలోకి పడిపోయేది. దయాల టర్నింగ్ అంటారు దీన్ని. చాలా డేంజర్ అయిన మలుపు ఇది. ఇక్కడ ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా బండ్లు టూరిస్ట్ బస్సులు పడినాయి, లారీలు కూడా ఎక్కువ పడుతూనే ఉంటాయి. రెగ్యులర్గా కూడా ఇక్కడ ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది. బస్సులో శ్రీశైలంకి వచ్చేటప్పుడు 17 కిలోమీటర్ దూరంలో అందుబాటులో బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి గేర్లు పడక సైడ్ చేసిన డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలింది. రామానాయునికి ఒక ఆయనకి మొత్తం 5 మంది, 4 మగవాళ్ళకి 3 ఆడవాళ్ళకి గాయాలైంది సార్. బస్సులో ఎంతమంది ఉన్నారు? 36 మంది బస్సులో ఉన్నాం సార్. గాయాలు ఎంతమందికి? గాయాల మంది మొత్తం దాదాపు 10 మంది వరకు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్కడ సిరుగుంపులు ఉంటుంది కర్ణాటక. ఎప్పుడు బయలుదేరినారు? రాత్రి 12ంటికి బయలుదేరి. ఇది ఎన్ని గంటలకు జరిగింది యాక్సిడెంట్? 7:30కి. కర్ణాటక నుంచి శ్రీశైలంకి వెళ్ళే బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం ఏంటంటే బ్రేక్ ఫెయిల్ అవ్వడం. బ్రేక్ ఫెయిల్ అయ్యి మొత్తం ఇక్కడ మనం విజువల్స్లో అయితే చూస్తున్నాము. బ్రేక్ ఫెయిల్ అయ్యి బ్రేక్ కొట్టడం, అసలు బ్రేక్ పడకపోతే లెఫ్ట్ సైడ్ ఈ కొండ ఉంటే ఈ కొండని మొత్తం ఢీకొనడం జరిగింది. కొండని ఢీకొనడంతో బస్సు మొత్తం ఇక్కడ ఆగడం జరిగింది. ఇందుకైతే చిన్న గాయాలతో ఆ పెను ప్రమాదం నుంచి ఇక్కడ తప్పించుకోవడం జరిగింది. అయితే మనం ఇక్కడ గాయపడిన వాళ్ళందరినీ మొత్తం సుండిపేట హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. సుండిపేట హాస్పిటల్లో 30 మందికి అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ డ్రైవర్కి అయితే చాలా డ్రైవర్కి అయితే మొత్తం తీవ్ర ఇబ్బంది కలగడంతో డ్రైవర్కి తల భాగంలో డ్రైవర్కి అయితే దెబ్బ తగలడంతో డ్రైవర్ని కర్నూలు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. డ్రైవర్కి కొంచెం సీరియస్ ఉన్నట్టు మనకు సమాచారం. అయితే బస్సు మొత్తం మార్నింగ్ మనం 7:30 ప్రాంతంలో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే 7:30 ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ అయినట్టు మనకు సమాచారం అందింది. అయితే కర్ణాటక నుంచి వచ్చే బస్సు ఇది శ్రీశైలంకి వెళ్తుంది, శ్రీశైలం దర్శనానికి. అక్కడ తీసుకెళ్లే ముందు ఇక్కడైతే ఇది దెయ్యాల టర్నింగ్ అంట. ఈ ప్రాంతం మొత్తం ఇప్పటికే 20 యాక్సిడెంట్ అయితే ఇక్కడ జరగడం జరిగింది. అయితే ఈ దెయ్యాల టర్నింగ్ నుంచి చందు, సుమన్ టీవీ అయితే ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే బస్సు మొత్తం బ్రేక్ ఫెయిల్ అవడంతో కొండకు గుద్దడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీశైలం టర్నింగ్ నుంచి చందు, సుమన్ టీవీ.